హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సహాయం చేయడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్ ఏ విధంగా ప్రేక్షకులకు ప్రజలకు సహాయం చేస్తుంటారో మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళు చేసిన సహాయాలు ఎన్నో, లెక్కలేని సహాయాలు అయితే వాళ్ళు తెలుగు ప్రజలకైతే చేయడం జరిగింది. కేవలం తెలుగు ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఏవైనా జరిగితే ముందుగా స్పందించి తెలుగు రాష్ట్రాల నుండి వాళ్ళైతే సహాయం చేస్తూ ఉంటారు. ఈ రోజు సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన మూవీ సంబరాల ఏటుగట్టు అనే ఒక సినిమా అయితే తీస్తున్నాడు. సో దానికి సంబంధించిన ఫస్ట్ క్లిప్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో సాయి ధరమ్ తేజ్ సాయి దుర్గా తేజ్ వచ్చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలైన సందర్భంగా ఒక ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఈవెంట్ లో ఒక ప్రత్యేక సంఘటన అయితే జరిగింది. సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా మెగా అభిమానులు అయితే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తాము అభిమానించే హీరోలు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పేసి, ఈ యొక్క ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వస్తున్నాడని తెలిసి ఒక అవ్వ అయితే ఈ ఈవెంట్ కి అయితే రావడం జరిగింది. ఆ అవ్వ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం చాలా సేపుగా ఎదురు చూస్తూ ఉంది. సో ఏదో అవ్వకి ఏదో సమస్య ఉంది, అది కాస్త రామ్ చరణ్ తేజ్ కు చెప్పాలని చెప్పేసి అవ్వ అయితే ఎదురు చూసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తేజ్ రాగానే అక్కడ ఉన్న గెస్ట్లందరికీ ఆయన కలుసుకొని కరచాలనం చేసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత రామ్ చరణ్ తేజ్ అక్కడ కూర్చోవడం జరిగింది. చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ కూర్చొని కొద్దిసేపు సాయి దుర్గా తేజ్ తో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడికి ఒక అవ్వ రావడం జరిగింది. అక్కడికి ఆ అవ్వ వచ్చి తను రాసుకు వచ్చిన ఒక లెటర్ తీసుకొని రామ్ చరణ్ తేజ్ కి అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని రామ్ చరణ్ తేజ్ జాగ్రత్తగా తీసుకొని అవ్వను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆయన స్టాఫ్ కి అయితే అక్కడ చెప్పడం జరిగింది. సో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఏ కష్టం వచ్చినా గానీ, తన దగ్గరికి ఎవరు వచ్చినా గానీ ఆయన 100% అయితే సహాయం చేస్తుంటారు. రామ్ చరణ్ తేజ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, సాయి దుర్గా తేజ్, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంలో సహాయం చేసే వాళ్ళని తప్పితే మోసం చేయడం మాత్రం వాళ్ళకు తెలీదు. అందుకే మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ తేజ్ గారు అంటే అంత ప్రాణం ఇస్తుంటారు వారి అభిమానులు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విధంగా వీళ్ళు సొసైటీకి సహాయం చేయడం, ప్రజలకు సహాయం చేయడమే. సో ఈ యొక్క వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి రాజకీయాల్లోనేమో వాళ్ళ బాబాయ్ ఏమో ఏ విధంగా సహాయం చూస్తున్నాడో మనం చూసాం. ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సహాయాలు కూడా మనకు తెలుసు. అలాగే రాజకీయాల్లో కావచ్చు, అలాగే ఈ ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన సహాయాలు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారి చేస్తున్న పనులు చూస్తే కూడా మెగా అభిమానులకైతే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఒకటే కాదు, చాలా సందర్భాల్లో రామ్ చరణ్ తేజ్ అయితే ఇలాంటివి చాలా చేశారు. బట్ ఈ రోజు స్పెషల్ గా ఆ ఈవెంట్ కి రామ్ చరణ్ తేజ్ వస్తున్నాడని చెప్పేసి ఆ అవ్వ రామ్ చరణ్ తేజ్ గారికి వచ్చి, రామ్ చరణ్ తప్పకుండా నా సమస్య తీరుస్తారని చెప్పేసి అవ్వ రావడం అనేది, ఆ యొక్క లెటర్ రామ్ చరణ్ తేజ్ కి ఇవ్వడం అనేది నిజంగా అవ్వకు ఒక నమ్మకం రామ్ చరణ్ అంటే ఏర్పడ్డదంటే అర్థం చేసుకోవచ్చు. అంత చిన్న వయసులో రామ్ చరణ్ చేస్తున్న పనులు మాత్రం నిజంగా చాలా గొప్పవని చెప్పవచ్చు. ఫైనల్ గా చిరంజీవి గారు, మీ తమ్ముడిలాగే నీ కొడుకు కూడా చాలా గొప్పోడయ్యా.